జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో వెంకటేశ్వర హెచ్ఐరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో చికెన్ అండ్ ఎగ్ మేళా, చికెన్ వినియోగంపై అవగాహన సదస్సు. తురకపల్ల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్. యాదాద్రి తిరుమల దేవస్థానం శ్రీ స్వర్ణగిరి మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు. యాదాద్రి తిరుమల దేవస్థానం శ్రీ స్వర్ణగిరి మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజైన నేడు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యారాధనలు పూర్తి చేశారు. అనంతరం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీమాన్ మానేపల్లి రామారావు ద్వారతోరణ పూజ నిర్వహించి యాగశాల ప్రవేశం చేశారు. ఆలయంలోని యాగశాల చతుర్స్థానార్చన, మూర్తి కుంభ హోమాలు నిర్వహించారు. ఇక అనంతరం ఇష్టి యాగశాలలో సకల శత్రుబాధలు, రోగ నివారణకు సకల కార్యజయమును ఆకాంక్షిస్తూ సుదర్శన ఇష్టి వాహనాన్ని నిర్వహించారు. పై కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం శ్రీవారు తిరుచి వాహనం మీద కొలువుతీరి ఆలయ తిరుమాడ వీధుల్లో విహరించారు. నేడు సాయంత్రం శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగనున్నది. తుర్కపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు విద్యార్థులకు పెట్టే భోజనాన్ని పరిశీలించడం జరిగింది. భోజనాన్ని అందించాలన్నారు. నాణ్యమైన భోజనాన్ని అందించాలంటూ ఆదేశించారు. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలని తెలపడం జరిగింది. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుతున్నారో అని ఆరా తీశారు. విద్యార్థులతో తెలుగు చదివించారు. 10వ తరగతి విద్యార్థులు ఎంతమంది విద్యార్థులకు ఈరోజు ఎంతమంది విద్యార్థులు వచ్చారు అని అడిగి తెలుసుకున్నారు. ఉదయం 5 గంటలకు నిద్రలేచి చదువుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ 24 రోజులు కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉంది అని విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. వంటకు వాడే పదార్థాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. యూనియన్ అంటే మన ముగ్గురు తెల్ల చొక్కా, ఈ చొక్కా, క్రీమ్ చొక్కా, ఇది అంత కదా, అది ఇంటర్సెక్షన్. యూనియన్ అంటే ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఫీచర్స్ ఉంటారు. అర్థమైంది సరే. ఇందాక లెక్కలోనే ఎన్ ఆఫ్ ఏ ఎంత? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. ఇందాక ప్రాబ్లం ఎన్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఏ.
ఎంత అట్లయితే 20 ఏలో అడిగింది 2 n ఆఫ్ b ఎంత 2 రైట్ n ఆఫ్ a ఇంటూ b ఎంత 4 వెరీ గుడ్ n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b ఎంత 0 వెరీ గుడ్ మరి దీనికి ఒక ఫార్ములా ఉంటుంది మనకి n ఆఫ్ a ఇంటూ b is equal to యాదాద్రి జిల్లా తుర్కపల్లె తహసీల్దార్ కార్యాలయాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ కల్పనకి మెమో జారీ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ కల్పన కోర్టు కేసు రిజిస్టర్ ని సక్రమంగా నిర్వహించలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మెమో జారీ చేసిన కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్తో రివ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణిపై తహసీల్దార్తో సమావేశాన్ని నిర్వహించారు. సమయపాలన పాటించిన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్కి వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. మండల సర్వేయర్ వద్ద సర్వే కోసం అప్లికేషన్లను త్వరగా పూర్తి చేయాలన్నారు. కోర్టు రిజిస్ట్రేషన్ను పరిశీలించారు. కుల ధృవీకరణ మరియు సేవలను వెంటనే పరిష్కరించాలి. కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ వంటి సేవలను వెంటనే పరిష్కరించాలి. మీ సేవ దరఖాస్తుల వెంటనే పరిష్కరించాలన్నారు. ఇక్కడ 3 వేస్లో టోల్ ఫ్రీలో రాలేదు, ఇక్కడ రాలేదు సార్. టోల్ ఫ్రీలో రాలేదు, టోల్ ఫ్రీలో రాలేదు, డౌన్లోడ్ రాలేదు, వాకింగ్ రాలేదు సార్. మనకు వాకింగ్ కూడా ఎవరు రాలేదు, ప్రజాపాలన కేంద్రానికి ఎవరు రాలేదు. అవును సార్, డిస్ట్రిక్ట్ నేనే చూస్తుంది సార్ సిపి వాళ్ళ దగ్గర. వెరీ గుడ్. ఎందుకు పర్లేదు 32 38 సార్. 38 లో 25 క్లియర్ అయిపోయింది సార్. ఇంకా 13 కూడా ఈ రోజు చేసేస్తాం సార్ మధ్యాహ్నం. అప్లోడ్ చేస్తాం. కొన్ని ఫేక్ కూడా వస్తున్నాయి కదా. అవును సార్, 3-4 ఫేక్ వి శ్రీనివాస్ సర్వే బయట ఉన్నాడు. పునరికం జూనియర్ సహాయక ఏం చేస్తారు మీరు? ఇరవై కూడా పీడీసీ 60 పెండింగ్ పెట్టిన వాళ్ళు పీడీసీ 60 ఉన్నాయి పీడీసీ అంటే అది కొన్ని రెడీ చేసి పెట్టాను సార్. 50 దాకా రెడీ చేసాను సార్. దాన్ని ఎక్కువ ఎన్ని రోజులు అడుగుతానికి ఫార్వర్డ్ చేయాలి సార్. పంపించాలి. పీడీసీ ఇంకోటి కూడా మీరేనా ప్రోబిటెడ్ ఎవరు చూస్తారు? ఎన్ని ఉన్నాయా? 16 ఎందుకు మరి పెట్టుకున్నాం? పాత చూసి రిజెక్ట్ అయితే రిజెక్ట్ మనం ఏం చేయలేం కదా. డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేకపోతే డేంజర్ కదా వాళ్ళు. పునరికం ఓకే. కర్ణాకర్ కర్ణాటకకి మల్లాపూర్ ఒకటి ఇది ఉంది సార్. అగ్రికల్చర్ అనేది నడుస్తుంది సార్. అబ్బాయి అక్కడ చేసి వచ్చాడు. కొంచెం మార్నింగ్ లేట్ టైంలో సాయంత్రం కొంచెం ఇవ్వమంటే 10 రోజుల నుంచి అక్కడ నడుస్తుంది సార్. సార్ నేను నోటీస్ స్వరూప నువ్వేం చూస్తావు? ఏం చూస్తారు మీరు? ఇన్వార్డ్ చరణ్ సింగ్ లీవ్ పెట్టేస్తాను. లీవ్ పెట్టి గంగా నువ్వేం చూస్తావు? రికార్డ్ తేజస్వి రికార్డ్ వచ్చినట్టు ఎక్కడుంది? అందరికి ఓపెన్ ఉంటుందా? అది ఎవరు వస్తే వాడు చూసుకోవచ్చా? రికార్డు క్లోజ్ ఉంటుందా ఉండదా? ఎవరు రాలేదు, ట్యాంపరింగ్ ఇంపరింగ్ చేస్తారు. తేజస్విని ఏం చూస్తాము? విఆర్ఏ నుంచి వచ్చి పెండింగ్ ఇన్విటేషన్ ఉన్నాయి. పెండింగ్ మరి ఎక్కడ ఉన్నాయి? ఎక్కువ ఉన్నాయి అమ్మా. చేసి పెట్టే సార్. ఫార్వర్డ్ చేయాలి కదా. బబిత నువ్వేం చూస్తాం అమ్మా? సర్టిఫికేట్స్ అయితే అన్ని క్లియర్ అయ్యాయి కానీ రెసిడెన్స్ ఒకటి ఇన్కమ్ ఒకటే ఉన్నాయి మీ దగ్గర, మిగతా ఏం లేవు. డేట్ దాటి కూడా ఉంది. డేట్ దాటలేదు, రెండే ఉన్నాయి కానీ కరెక్ట్గా చేసేయండి అమ్మా. డేట్ దాటినాయి 11/10 రెసిడెన్స్ 11 ఇన్కమ్ 10. ఎందుకు తేడా? 6 పోయి రిపోర్ట్ ఇయ్యారు వీళ్ళు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ ఏముందంటే ఐ కెన్ టేక్ యాక్షన్. ఇక్కడ ఈ గిరిదాడ దగ్గర 2 ఉన్నాయి. నీ దగ్గర రెడీ. నీ ప్రాబ్లమా? 6 రిపోర్ట్ రాకపోవడమా? వాళ్ళు తెచ్చి ఉండదు, మనమే డౌన్లోడ్ చేసుకుని వాళ్ళని తెచ్చిస్తారు. ఇదే ట్రైనింగ్ చేసా అమ్మాయితో మాట్లాడటం తప్పు కదా. మనమే డౌన్లోడ్ చేసుకొని సర్టిఫైడ్ చేసుకొని వాళ్ళకి పోయి ఎంక్వైరీ చేసుకొని అన్ని కాగితాలు తీసుకొని చేయాలి. మీ సేవ పెట్టిందే అసలు మిడిల్ మ్యాన్ ఉండొద్దు, అప్లికెంట్ రావద్దు, ఎవరు రావద్దు. మళ్ళీ అప్పుడు అంటే నీకు తెలియదు కదా మనకి. నాకు కొంచెం టోకెన్ అటు ఇటు తిరిగేసరికి కొంచెం లేట్ అయింది. మనిషి కలవాలనుకుంటుంది అమ్మాయి. మనిషి లేదమ్మా, అప్లికేషన్ లేదు. డౌన్లోడ్ చేసుకోవాలి, విజార్ చేయాలి, ఎంక్వైరీ చేసుకుని రావాలి.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ దగ్గర షిరిడి సాయిబాబా మందిరం 32వ వార్షికోత్సవం సాయి సేవా మందిర అధ్యక్షులు కొండూరు అంజయ్య గౌడ్ ఆధ్వర్యంలో 32వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. వచ్చిన భక్తులకు అన్నదానం బొడిగరాజు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ వార్షికోత్సవంలో సాయి సేవకులు డాక్టర్ దశరథ, కొండూరు సాయి, కొండూరు భాస్కర్, కొండూరు నగేష్, కుటుంబ సభ్యులు సాయి సేవకురాలు మానస, సాయి సేవక కమిటీ సభ్యులు, మండల కేంద్రంలోని సాయి భక్తులు దాదాపు 600 మంది వరకు పాల్గొని షిరిడి సాయి ఆశీస్సులు తీసుకున్నారు. మీడియాతో బొడిగే రాజు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మా కుటుంబ సభ్యులకు సంతోషంగా ఉన్నది అని మాట్లాడినారు. గురువు గారు మరియు సాంబశివులు వారి గురువు సాయి సేవకుల ఆధ్వర్యంలో ఇక్కడ 32వ వార్షికోత్సవం ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగినాయి. సాయి భక్తులు, సాయి బంధువులు విరివిగా అందరూ ఇచ్చేసి ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. మరియు ఈ 32వ వార్షికోత్సవం సందర్భంగా మందిర కమిటీ చైర్మన్ కొండూరి ఆంజనేయులు వారి బ్రదర్స్ ఫ్యామిలీ తరఫున ఈ కార్యక్రమాలు వాళ్ళు ముందుండి నడిపించినందుకు వాళ్ళకు మరీ ధన్యవాదములు. మరియు గురుగారి సాయి సేవకుల బృందం తరఫున ఇక్కడ ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ అయిందని మేము భావిస్తూ చాలా బాబావారికి దివ్య పాదములకు పడి విధాల నమస్కారం చేస్తూ ఈ వార్షికోత్సవానికి అన్నదాత సుఖీభావ, అన్నదాత బొడిగే రాజు అండ్ వైన్స్ బ్రదర్స్ పూర్తి సహకారాన్ని అందించినందుకు వారి కుటుంబ సభ్యులందరికీ భగవంతుని బాబావారి ఎల్లవేళలా అసంచలమైన వాళ్ళ ఆశీస్సులు ఉంటాయని కోరుతున్నాము. మరియు ఈ చిరు కార్యక్రమానికి కూడా బాబావారికి నిజభక్తులు, బంధువులు, మరి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలు, చిన్నలు అందరూ కూడా వారికి తోచినంత ఈ వేది కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుచున్నాము. వాళ్ళకు కూడా అందరికీ ఇచ్చినా ఇవ్వకున్నా బాబావారి ఆశీస్సులు వాళ్ళకు పుష్కలంగా లభించాలని కోరుచున్నాము. మరియు మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేస్తున్న సాయి సేవకుల బృందానికి మెనీ ధన్యవాదములు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతినిధులు, విలేకరులు మరియు ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, పెద్దలు అందరికీ కూడా ధన్యవాదాలు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకేఎస్ ఖమ్మం జిల్లా 21వ మహాసభల ఆహ్వాన సంఘ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర రైతు సంఘ అధ్యక్షులు భాగం హేమంతరావు, జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు మాట్లాడుతూ మార్చి 20వ తేదీన వైరాలో జరిగే తెలంగాణ రైతు సంఘ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. ఎన్నికల రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం రైతు సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. రైతులు పండించిన పత్తి, మిర్చి పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తుందన్నారు. వైరాలో జరిగిన రైతు సంఘ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు గోవిందరావు, అడప రామకోటయ్య, ఎర్రా బాబు, గోపాలరావు, కిసాన్ కేత్ రాష్ట్ర కన్వీనర్ దాసరెడ్డి ఆనియాల్, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా మహాసభలు వైరా పట్టణంలో మార్చి 20వ తారీఖున జరపాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఈరోజు ఆహ్వాన సంఘ సమావేశం ఏర్పాటు చేశాం. వీళ్ళ ప్రధానంగా రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉంది. పాలకులు ఎవరు వచ్చినా కూడా రైతాంగానికి హామీలు అయితే ఇస్తున్నా కానీ ఆచరణలోకి వచ్చేసరికి వాటి వేటిని కూడా అమలు చేయకుండా వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తూ ఉన్నారు. ఇలా ఒకవైపున దేశంలో రైతాంగం గతంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 3 నల్ల చట్టాలు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల పరం చేయడానికి తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారు. కానీ ఇలా మరొకసారి ఆ నల్ల చట్టాలని మరొక రూపంలో అమలు చేసి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల కట్టబెట్టే దానికోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగం అందరూ కూడా సంఘటితమై
పోరాటం జరుగుతోంది ఒకవైపున. మరొక వైపున ఇవాళ ఏదైతే పాలకులు నరేంద్ర మోడీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఆయన చెప్తూ 6,000 రూపాయలు మేము ఇస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఎవరు కూడా రైతాంగాన్ని ఇవాళ పట్టించుకునేటువంటి స్థితి లేదు. ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేయట్లేదు. అందుకని ఇవాళ కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం కావాలని ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఉన్నాయో వాటిని అమలు చేసి ఈ కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకొస్తే రైతాంగానికి న్యాయం జరుగుతుంది. అందుకని దానికోసం ఇవాళ పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. ఆ పోరాటాన్ని ఖమ్మం జిల్లాలో కూడా ఉధృతం చేసేదానికోసం రేపు మహాసభలో చర్చించబోతున్నాం. అదేవిధంగా ఇవాళ ప్రధానంగా ఇవాళ పంటలకి ఏ పంటకు కూడా ధర రావట్లేదు. ముఖ్యంగా ఇవాళ మిర్చి రైతాంగం, మొన్నటిదాకా పత్తి రైతాంగం CCI కేంద్రం కొనుగోలు చేద్దని చెప్పారు. అది కూడా దిగుబడి తగ్గింది, పత్తి రైతుకు కూడా న్యాయం జరగలేదు. ఇవాళ మిర్చి రైతాంగాన్ని కూడా గత సంవత్సరం 25,000 ఉంటే ఇవాళ 12,000కి 13,000 రూపాయలకు కొంటా ఉన్నారు. రైతాంగం పెట్టినటువంటి పెట్టుబడులు లేక ఇవాళ ఆత్మహత్యలు ఇంకా పెరిగేటువంటి స్థితి ఇవాళ భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. అందుకని ఇవాళ మిర్చి బోర్డును ఏర్పాటు చేసి నాఫెడ్లోని రంగంలో దించి మిర్చి రైతాంగాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఇది సక్రమంగా అమలు కాలేదు. పాలకులు మాత్రం 100% పూర్తయిందని చెప్తున్నారు, కానీ 40% కూడా రైతాంగానికి రుణమాఫీ అమలు కాలేదు. గత టీఆర్ఎస్ భీమవరంలో వెంకటేశ్వర హెచ్ఆర్ఈస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో చికెన్ అండ్ ఎగ్ మేళ నిర్వహించబడినది. కంపెనీ ప్రతినిధులు డిప్యూటీ మేనేజర్ సత్యనారాయణ, బ్రాంచ్ మేనేజర్ కార్తీక్, లోటస్ చికెన్ సంస్థల అధినేత కందుల భానుప్రసాద్ మరియు శేషాద్రిరాజు నిర్వహణలో జరిగిన ఈ చికెన్ వినియోగంపై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఆర్డీఓ ప్రవీణ్ రెడ్డి, యానిమల్ హస్బెండరీ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ అనేది ఇప్పటి వరకు మనుషులకు ఎవరికీ సోకలేదని, వలస వచ్చే పక్షుల ద్వారా వచ్చే ఈ బర్డ్ ఫ్లూకి భయపడవలసిన అవసరం లేదని, ఇమ్యూనిటీ పవర్ రావాలి అంటే చికెన్ ఎగ్స్ తినాలని, కోవిడ్ సమయంలో కూడా అందరికీ చికెన్ ఎగ్స్ తినమని వైద్యారోగ్య శాఖ వారు కోరారని, చికెన్ ఎగ్స్లో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, దానివల్ల రోగాలు రావడానికి ఆస్కారం తక్కువగా ఉంటుందని, బర్డ్ ఫ్లూ వలన చికెన్ తినకూడదు అనేది అపోహ మాత్రమేనని, సరైన పద్ధతిలో ఉడికించి తినడం వల్ల ఏ బ్యాక్టీరియా వల్ల రోగాలు వచ్చే అవకాశాలు ఉండవని అవగాహన కార్యక్రమం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికేనని, ప్రతి ఒక్కరూ సంవత్సరానికి 200 గుడ్లు సగటున తినాలని, అదేవిధంగా చికెన్ కూడా తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని, కార్యక్రమానికి జిల్లా ఆరోగ్య శాఖ అధికారి రావాలని, కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదని, వారు వస్తే ఇంకా విపులంగా చెప్పేవారని, మొత్తం మీద ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమిటి అంటే చికెన్ తినడం వల్ల ఏ విధంగా ఇబ్బంది ఉండదు అని, అందరూ చికెన్ తిని ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిన్నబాబు, సెక్రటరీ సుప్రభాతరాజు, గణేష్, హోటల్ అధినేత గణేష్ సీతయ్య, హోటల్ అధినేత సీతయ్య, హైకోర్టు అడ్వకేట్ మామిడి దేవేందర్, యోహానురాజు, భీమవరంలోని చికెన్ వ్యాపారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆర్డీఓ చేతుల మీదుగా ప్రారంభించగా ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని చికెన్ ఎగ్ మేళాను విజయవంతం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరన్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. సచివాలయ సిబ్బందికి, ఉపాధ్యాయులకు కరపత్రాలు అందజేశారు. పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డిల శ్రీనివాస్ ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఉద్యోగస్తులందరినీ కూడా వారి ఓటుని యొక్క అభ్యర్థించడానికి ఇక్కడ రావడం జరిగింది. మనందరికీ తెలుసు, 8 నెలల క్రితం ఈ రాష్ట్రంలో అప్పటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజల యొక్క ఆకాంక్షతోటి భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత విధంగా కూడా అత్యధిక మెజారిటీతోటి ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. అత్యంత అనుభవశీలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఈ 8 నెలల కాలంలో కూడా ప్రజలకు ఆకాంక్ష అనుగుణంగానే కూడా పనిచేయడం జరుగుతుంది. కాకపోతే గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం నుంచి కోలుకొని ప్రభుత్వాన్ని ఒక గాడిని పెట్టడానికి కొంత సమయం పట్టింది. ఈవేళ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఇంకా కంప్లీట్ చేయవలసిన హామీలు కూడా ఉన్నాయి. అదేవిధంగా కూడా డిఎస్సి సంబంధించి ఒక డిఎస్సి అయితే వెలువరించారు. కోర్టు తీర్పుల కారణంగా కొంత లేట్ అయింది. మళ్ళీ మన విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, ఎలక్షన్ ఈ నోటిఫికేషన్ అయిపోయిన వెంటనే కూడా మెగా డిఎస్సి కూడా విడుదల చేయబోతున్నారు. అదేవిధంగా
ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినప్పుడు విధంగా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఈ ప్రభుత్వం ముందు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే అనేక సంస్థలను ఆహ్వానించడం జరిగింది. ఇటీవల దావోస్లో కూడా ముఖ్యమంత్రి గారు పర్యటించారు. అనేక పరిశ్రమలు ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. అవన్నీ కూడా పైప్ లైన్లో ఉన్నాయి. త్వరలోనే ఇవన్నీ కార్యరూపం దాల్చి ఏమైతే మేము ప్రామిస్ చేశామో అవన్నీ కూడా పూర్తవుతాయని చెప్తున్నాం. అదేవిధంగా పిఠాపురాన్ని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో శరవేగంగా కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 20 కోట్లతో రోడ్లు ఇవాళ కార్యక్రమం చేపట్టాం. బీటీ రోడ్లని రమారమి 12 కోట్లతో చేపట్టాం. వివిధ ఆర్ఎన్బి రోడ్లకి 8 కోట్లతోటి వాటిని రిపేర్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు, జనవరి తర్వాత ఏమైనా గుంతలు ఉంటే మాకు ఫోన్ చేయండి అని. ఈవేళ ప్రజానికం అంతా కూడా చాలా చాలా సంతృప్తిగా ఉన్నారు. రోడ్డు మీద తిరిగే ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రభుత్వం పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని, ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఎన్డీఏ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించమని ఎమ్మెల్సీ పట్టభద్ర ఓటర్లందరికీ, మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులపై ఒక మీడియా ఛానల్లో వచ్చిన అసత్య ప్రచారాలను ఖండిస్తున్నామని కూటమి నాయకులు అన్నారు. సోమవారం భీమవరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎవరినో ఒకరిని లబ్ధి పొందడం కోసం 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అంజిబాబుపై తప్పుడు ప్రచారం, ఆరోపణలు చేయడం బాధాకరంగా ఉందన్నారు. నిబద్ధతతో పనిచేసే వ్యక్తి ఎమ్మెల్యే అంజిబాబు అని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రసారాలు చేయడంతో ఎంతో బాధ కలిగిందన్నారు. నిరంతరం ప్రజలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే అంజిబాబుతో పాటు వారి కుమారుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ప్రశాంత్ పై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రశ్నించలేదు, డైరెక్ట్గా మాట్లాడినా సరే ఇప్పుడు అసలు ఎవరు కూడా మాట్లాడలేని విషయాన్ని, అసలు చర్చ లేని విషయాన్ని చర్చకి తీసుకొచ్చి ఒక కథ వేయడం అనేది చాలా దుర్మార్గం చర్య. అది మరి వాళ్ళు ఎవరిని మరి ఆనందపడడానికి చేశారనేది మాకు తెలియదు. మేము దాని మీద పూర్తిగా ఖండిస్తాం. మీ అందరూ కూడా మీ అన్నీ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు మీరు చూసుకోండి, శాసనసభ మొదలైంది. శాసనసభలో ప్రతిపక్షానికి లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు నాయకత్వాన్ని బలపరిచి ఈ భీమవరం నియోజకవర్గంలో జనసేన తరఫు నుంచి మరి శాసనసభలో అంజిబాబు గారు గెలిచారు. ఆ రోజున అధికార పక్ష సభ్యుడిగానే ఓట్లు కన్నా ఎక్కువ మెజారిటీ వచ్చింది. దానికి అంత ప్రధానంగా ఉన్న వ్యక్తిని, అంత గొప్పగా పరిపాలన చేసే వ్యక్తిని ఈ రకమైన డ్యామేజ్ చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది మా కూటమి నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా. దీన్ని పూర్తిగా మీరు ఆలోచన చేయండి. ఇటువంటి కార్యక్రమం మరొకసారి రాకూడదని మేము కోరుతున్నాం. ఆయన్ని ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా కూడా అనౌన్స్ చేసింది. అంటే ఆయన ఎంత ఉన్నతమైన మనస్తత్వం ఉందనేది మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భం కోరుతున్నాం. మేము ఈ 8 నెలల నుంచి కూడా ఎక్కడా కూడా మా వారాహి యాత్ర మీద జనసేన నాయకులు వారాహయాత్ర మీద దాడి చేశారు వివరాన్ని. అలాగే యువకాలం మీద నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మన భీమవరం ప్రజలందరికీ కూడా కూటమి తరఫున, జనసేన పార్టీ తరఫున మన భీమవరం ఎమ్మెల్యే గారు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారి మీద ఒక మీడియా ఛానల్ వచ్చినటువంటి కథనానికి మీరందరూ కూడా ఎంతో కలత చెందారని చెప్పి మేమందరం కూడా చూసాం. అదేవిధంగా కూటమి నాయకులందరం కూడా చాలా ఆందోళనకు గురై మానసిక వ్యాధికి గురవడం జరిగింది. ఎందుకంటే గత 10 ఏళ్లలో ఆయన చేసినటువంటి పరిపాలన ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ పేద ప్రజలందరికీ కూడా మంచి చేయని ఆలోచనతో చీమకు కూడా హాని పెట్టరనేటువంటి మంచి పేరు, మనసున్న వ్యక్తి, సౌమ్యుడు అనేటటువంటి బిరుదుల్ని పొందినటువంటి శ్రీ పులపర్తి రామాంజనేయులు గారిని ఈ విధంగా మరి కథనాలు వేయడం, అందులోనూ ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం ఎవరినో ఆనందపరచడానికో లేకపోతే వ్యక్తిగత స్వార్థంతో
లేదా ఒక బ్లాక్మెయిలింగ్ వ్యవహారంగానో దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా కూటమి ఏర్పడి సుమారు 8 నెలలు కావస్తూ ఉంది. రాష్ట్రంలో 2019 నుంచి 2024 జరిగినటువంటి అరాచక పాలనని, ప్రజల యొక్క పడినటువంటి ఇబ్బందుల్ని, వీటన్నింటినీ కూడా మరి పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు భీమవరంలో కాస్మోపుటన్ క్లబ్లో భీమవరం ఎమ్మెల్యే అంజబాబు క్లబ్ల మీద వస్తున్న వార్తలపై ఖండించారు క్లబ్ యాజమాన్యం. వారు మాట్లాడుతూ భీమవరం టౌన్ హాల్ గత 80 సంవత్సరాలుగా ఉందని, కాస్మో కోల్టన్ క్లబ్ 40 సంవత్సరాలుగా ఉందని, ఇవన్నీ సంస్థలని, వీటికి ఎమ్మెల్యేలకు నగదు సంబంధ బాంధవ్యాలు ఉండవని, ఏదైనా సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు స్థానిక శాసనసభ్యుడిని ఆహ్వానించడం సర్వసాధారణమని, ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలంటే టెన్నిస్, షటిల్ వంటి అంతర్జాతీయ పోటీలు జరుగుతాయని, గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాల ప్రకారం పేకాట ఆడుతున్నామని, దీనిని భూతద్దంలో చూపించిన ఆ ఛానల్ వారు ఎన్నో ప్రజా సమస్యలు ఉండగా ఎమ్మెల్యే మీద, మా సంస్థల మీద బురద చల్లడం సరైన పద్ధతి కాదు అని, ఇలాంటివి ఇంకోసారి జరిగితే మర్యాదగా ఉండదని హెచ్చరించారు. మన టౌన్ హాల్ సెక్రటరీ గారు కృష్ణ గారు, అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా, కాస్మోపాలిటన్ క్లబ్లందరూ సభ్యులు కూడా ఈ ప్రెస్ మీట్కి ముందుకు వచ్చి ఆ ఎమ్మెల్యే గారి మీద కొద్దిగా వివరణ ఇవ్వడం కోసం మేము పిలవడం జరిగింది. మీడియా మిత్రులకు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా ఈ క్లబ్ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సంవత్సరాలు, అలాగే టౌన్ హాల్ 80 సంవత్సరాలు, అలాగే యూత్ క్లబ్ 30 సంవత్సరాలు. ఈ సంస్థల్లో ఎవరికి మేము ఎప్పుడు డబ్బులు ఇచ్చే అలవాట్లు లేవు. ఏంటంటే మేము సోషల్ సర్వీస్ చేస్తాం. అదైనా మొన్న విజయవాడ ఫ్లడ్స్ వచ్చినాయంటే ఎమ్మెల్యే గారి చేతి మీద 10 లక్షల పండుగ మా క్లబ్ నుంచి ఇచ్చాం. అలాగే కాటన్ పార్కులు అని, రేపొద్దున మళ్ళీ మేము చేసిన సోషల్ సర్వీస్ ఏంటంటే హాస్పిటల్స్ అని, పిల్లల చదువులు కానీ, అలా సోషల్ సర్వీస్ చేస్తున్న ప్రతి సంస్థ ఎవరికి డబ్బులు ఇస్తాం అలాంటివి ఎప్పుడు లేవు. ఏదైనా ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాకు అని చెప్పారు, మనకి చుట్టుపక్కలంతా కూడా డయాలసిస్ లేవు, దీని మూల పేషెంట్లు అందరూ ఇబ్బంది పడుతున్నారు లాభంలో. మనం తప్పనిసరిగా ఏమో గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ పెట్టాలి, దీనికి ఒక 3 కోట్లు వచ్చి అవుతుంది, మీరు అందరూ సహకరించి చేసి పెట్టాలని అంటే మేమందరం కూడా సోషల్ సర్వీస్ మా సంస్థలు 3 కూడా ఎప్పుడు ముందు పనిచేస్తానికి సిద్ధపడుతున్నాం. లేకంటే ఏదో ఎన్టీఓలు ఎవరు ఏదో వచ్చినాయి అంటే వెళ్ళిస్తున్నారు, ఏవో అమౌంట్ తీసుకుంటున్నారని అది మొత్తం రకరకాలుగా చెబుతూ భీమవరంలో ఉన్న 3 క్లబ్లు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడినందుకు మేము వాళ్ళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మా ఈ క్లబ్లు కాదు, మా ఈ సంస్థలు. ఈ సంస్థలు క్లబ్ అన్నదేమో పేకాట ఆడితేనే క్లబ్బు. సంస్థలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. మా 80 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఏ రాజకీయం ఉన్నా, ఏ రాజకీయ పార్టీ ఉన్నా, ఏది అధికారంలో ఉన్నా సంస్థల నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీలు కానీ, మెంబర్లు కానీ వెళ్ళి కలవడం అంటూ సహజం. ఎందుకంటే ఏ సంస్థ అయినా వెళ్ళి కలిసి అతన్ని రిసీవ్ చేసినలా జరుగుతుందండి, మీకు ఏదైనా అవకాశం ఉంటే మాతో పని ఏమైనా ఉంటే చేయించుకోండి అని చెప్పడం మాది కామన్. అది ఏ పార్టీ అయినా దాని అవసరం. కానీ ఇది మరీ దారుణంగా మా సంస్థల నుంచి అమౌంట్ని ఇంత అమౌంట్ అని డైరెక్ట్గా మాట్లాడారు కాబట్టి వాళ్ళ మీద మాట్లాడవలసి వస్తాం. అటువంటిది ఎప్పుడు కూడా ఆ ఎమ్మెల్యే ఎప్పుడు 3వ ఎమ్మెల్యే మేము ఎప్పుడు కూడా అతను ఎప్పుడు దాని విషయంలో, డబ్బుల విషయంలో ఎప్పుడు లేదు ఎవరు కూడా. అసలు దాన్ని మరి ఎందుకు అలాగా ఏదో వెనకాల నుండి మాట్లాడుతున్నారో లేదా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. దాని మీద మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ముఖ్యంగా మీకు ఇంకా చెప్పాలంటే నేను టౌన్ హాల్ ఇంతకుముందు వైస్పెండ్ చేశాను. ఇవాళ భీమవరం కొత్త బస్ స్టాండ్కి వెళ్తే మీకు సీసీ కెమెరాలు కనబడతాం. అది మా క్లబ్ నుంచి ఇచ్చాము. 2.5 లక్షల రూపాయలు మేము టౌన్ హాల్ నుంచి ఇచ్చాము. అది మా టౌన్ హాల్ నుంచి ఇచ్చినవి. అలాగే ఎక్కడ ఏ స్కూల్లో చదువుకున్న వాళ్ళైనా, లేకపోతే ఎవరికైనా ఫీజు కట్టవలసి వచ్చినా ఆరోపణలు చేయడం అది మేము తీవ్రంగా ఖండిస్తున్న విషయం. వాడు స్వయంగా చూసినట్టుగా మేము 3 క్లబ్బులు 3 సంవత్సరాల తరపున డబ్బులు పట్టుకెళ్ళి ఇస్తున్నట్టుగా, ఏదో వాళ్ళు చూసినట్టుగానే మమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకున్నట్టుగానే ఆ ఛానల్ చెప్పడం అనేది, అమౌంట్లు కూడా ఫేర్లు కూడా చెప్పేసి, ఇంత అమౌంట్లను కూడా చెప్పేసి, అలాంటి మచ్చలేని వ్యక్తి మీద వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా ఆయనకి ఏమీ కాదు, అది వాస్తవం కాదు. కాబట్టి దయచేసి ఇటువంటి దుష్ప్రచారాలని
ఎవరు నమ్మొద్దు, ఈ వాస్తవాలు కాదని మా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భీమవరంలో వెంకటేశ్వర హెచ్ఐరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో చికెన్ అండ్ ఎగ్ మేళా, చికెన్ వినియోగంపై అవగాహన సదస్సు. తురకపల్ల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్. యాదాద్రి తిరుమల దేవస్థానం శ్రీ స్వర్ణగిరి మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.